హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే, సో నేను ఈసీ ప్రిపేర్ అవుతున్నప్పుడు పర్టికులర్ గా మ్యాథ్స్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్ గా, లైక్ చాలా గట్టిగా ప్రిపేర్ అయినమాట. సో నేను యూస్ చేసుకున్న కొన్ని రిసోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలాగే 20 డేస్ ఎలా ప్రిపేర్ అయిన ఏంటి అని చెప్పి కూడా డీటెయిల్డ్ గా చెప్తాను అనమాట. ఓకేనా? సో ఈ వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు పర్టికులర్ ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియా మొత్తం అనేది నేను షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మొత్తం 20 డేస్ ప్లాన్ అనేది క్లియర్ గా ఇస్తాను. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, అండ్ అలాగే మీరు యూస్ చేసుకున్న రిసోర్స్ ఏంటి మొత్తం కూడా చెప్తాను. ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అయితే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది ప్రాపర్ గా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మ్యాట్రిక్స్ నుండి కానీ, ట్రిగ్నోమెట్రీ నుండి కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, ఇంటిగ్రేషన్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, ఈ పర్టికులర్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ అన్ని కూడా నేను మన ఛానల్ అయితే పెట్టడానికి అయితే జరిగింది అనమాట. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ అవన్నీ కూడా యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట. ఓకే? బిఫోర్ దట్ మీరు ఏం చేస్తారంటే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రింట్అవుట్స్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ సమ్స్ అనేవి ఇస్తున్నాడు అని చెప్పి మొత్తం 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి కాబట్టి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అనేది మీకు వస్తాయి అనమాట. అవన్నీ కూడా ఒక నోట్స్ లో రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలా రాసిన తర్వాత ఏంటి అంటే, ఆ, మీరు రాసిన తర్వాత ఈ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ అనే వాళ్ళందరూ కూడా మనం ఇది ప్రొవైడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ తీసుకోలేదు అనుకుంటే మాత్రం, సో ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది తీసుకుంటే మీకు ఇక్కడ టెస్ట్ చేసిన వస్తుంది అనమాట. ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోకపోతే ట్రై టు టేక్ ఏపీ అయితే ఏపీ, టీసీ అయితే టీసీ అయితే కింద లింక్స్ ఇచ్చి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ లోకి వెళ్తే కింద మీకు మ్యాథ్స్ కనిపిస్తుంది కదా, మ్యాథ్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. సో పీడిఎఫ్స్ అనేవి కంప్లీట్ మొత్తం ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు మ్యాట్రిసెస్ స్టార్ట్ చేసినట్లయితే మ్యాట్రిసెస్ సంబంధించిన డీటెయిల్ నోట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మొత్తం 120 పేజెస్ అనమాట. ఓకేనా? సో చాలా సింపుల్ గా అర్థమయ్యేలా ఉంటుంది కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు మ్యాట్రిసెస్ సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది కంప్లీట్ చేస్తారు కాబట్టి, సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఎవరైతే మన గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, లింక్ ట్రీ ఆస్క్ అభినవ్ అని చెప్పి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్స్ అని ఓపెన్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ మ్యాథ్స్ రిసోర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్ సిలబస్ ఎవ్రీథింగ్ మొత్తం చదవడానికి అయితే ట్రై చేయండి. నేను కిందన డీటెయిల్ గా ఇచ్చా. ఓకేనా? సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి ఇక్కడ మీకు ఈ సెట్ సంబంధించిన వీడియో లెక్చర్స్, ఒకవేళ మీరు షార్ట్ నోట్స్ చూడకపోతే వీడియో లెక్చర్స్ అని ఉంటాయి అనమాట. ఈ వీడియో లెక్చర్స్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2, గో విత్ ద ఈ సెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అవి కూడా మీకు కింద ఇచ్చి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే అలా రెండు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మ్యాథ్స్ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో, సో మ్యాట్రిసెస్ ఏవైతే ఉన్నాయో షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయండి. అండ్ దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే, గెన్షో బిట్స్ ఏవైతే గెన్షో బిట్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా? సో ఇలా మొత్తం మీరు షార్ట్ కట్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, తర్వాత గెన్షో బిట్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసినట్లయితే సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఓకేనా? సో నాట్ ఓన్లీ మ్యాట్రిసెస్ తర్వాత ట్రిగ్నోమెట్రీ తర్వాత ప్యాసివ్ ప్రాక్టీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషన్, అనలిటికల్ జామెట్రీ, ఇలా అన్ని కంప్లీట్ చేసినట్లయితే మాత్రాన మీకు ఒక 30+ స్కోర్ అయితే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేను కూడా నా ప్రిపరేషన్ టైంలో సో నేను కూడా ఇలానే చేశాను. సో కాబట్టి మీకు ఈ ప్లాన్ అనేది చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో ముఖ్యంగా ఏంటి అంటే, సో మీరు అనలైజ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే, మీకు చాలా వరకు ఒక క్లారిటీ అనేది రాకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, మీకు ఈ యూనిట్ మ్యాట్రిక్స్ నుండి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కానీ, సిమెట్రిక్, స్కూల్ సిమెట్రిక్, తర్వాత క్రామర్స్ రూల్ కానీ, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ సమ్స్ అనేవి రెగ్యులర్ గా అడుగుతుంటారు అనమాట. సో మ్యాట్రిక్స్ నుండి తర్వాత ట్రిగ్నోమెట్రీ నుండి అయితే మీకు తెలిసిందే. ట్రిగ్నోమెట్రీలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి కాబట్టి, మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ లాంగ్వేజ్ కానీ, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, తర్వాత ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ, ప్రాపర్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నుండి మొత్తం 10 మార్కులు వస్తున్నాయి కాబట్టి, సో ఇక్కడ మొత్తం 10 మార్కులు అనేవి ఓన్లీ ట్రిగ్నోమెట్రీ కాదు, ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ సబ్ టాపిక్స్ అని ఉన్నాయి కాబట్టి, సో ఆ సబ్ టాపిక్స్ నుండి వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక బుక్ లో రాసుకున్నారు అనుకోండి. దాని తర్వాత ప్రీ షార్ట్ నోట్స్ చూసుకున్నారు అనుకోండి, మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆ రిసోర్స్ అన్ని కూడా కావాలనుకుంటే, మనం కిందన ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఎవ్రీ షార్ట్ ట్రిక్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను, చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ బిఫోర్ దట్ మీరు ఇక్కడ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అన్ని లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ ఇక్కడ నేను నోట్ చేశాను కాబట్టి చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన తర్వాత మీరు ఈ పర్టికులర్ ఏవైతే షార్ట్ ట్రిక్స్ ఉన్నాయో అవన్నీ షార్ట్ ట్రిక్స్ అనేది ఎవ్రీడే మొత్తం ఒక 30 పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చూసి వాటి యొక్క ఫార్ములాస్ అనేవి అర్థం చేసుకున్న తర్వాత సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకే? సో ఇది క్లియర్ ఐడియా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ లో చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ సమ్స్ అనేవి మీకు ఎదురవుతాయి. బట్ ట్రస్ట్ మీ, మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని 20 డేస్ ని కూర్చొని, నాట్ ఓన్లీ మ్యాథ్స్ మ్యాథ్స్ ఓన్లీ కాకుండా మీరు దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే, మిగతా ఏవైతే మీ పర్టికులర్ కోర్ ఏదైతే ఉందో, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి అయితే
లైక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత సిఎస్ఎన్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేవి నేను స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు కూడా మీ పర్టికులర్ ఏదైతే కోర్ ఉందో కోర్ లో భాగంగానే మ్యాథ్స్ చేస్తూనే దాంతో పాటు కోర్ అనేది ఒక 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ అని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను మ్యాథ్స్ సంబంధించిన కూడా నేను క్లియర్ గా ఇచ్చాను. ఓకే, సారీ, మీ కోర్స్ సంబంధించిన కూడా క్లియర్ గా ఇచ్చాను. ఈ కోర్స్ సంబంధించిన కూడా లింక్స్ అనేవి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చాను. ఇన్ కేస్ ఒకవేళ గైడెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏపీ ఈసెట్ ఈసెట్ అని చెప్పి గైడెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆస్క్ అభినవ్ అనే కూపన్ కోడ్ యూస్ చేశారు అనుకోండి, యూ విల్ గెట్ 20 రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు ఈసీ అయితే ఈసీ, త్రిబుల్ అయితే త్రిబుల్ తర్వాత, సో త్రిబుల్ అయితే త్రిబుల్ అండ్ అలాగే మీరు సిఎస్ అయితే సిఎస్, ఎవ్రీ రిసోర్స్ కూడా నేను పెట్టడం అయితే జరిగింది అనమాట. సో చూసి జస్ట్ వెళ్ళిపోకుండా ఫాలో చేసి ఎవ్రీ రిసోర్స్ కూడా యూస్ చేసుకుని అయితే ట్రై చేయండి. యూట్యూబ్ అయితే యూట్యూబ్ ప్లేలిస్ట్ కానీ, తర్వాత శాన్ ఫౌండ్ అయితే శాన్ ఫౌండ్ కానీ, ఇండియా బిక్స్ అయితే ఇండియా బిక్స్ కానీ, ఎవ్రీ రిసోర్స్ కూడా ఒక దగ్గర పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో ఎవరైతే పర్టికులర్ గా గైడెన్స్ అనేది తీసుకున్నారో వాళ్ళకి పర్టికులర్ రిసోర్స్ అనేవి యూటిలైజ్ అవుతాయని కాబట్టి మాత్రం పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు పాసిబుల్ అనుకుంటే సో డేకి ఒక 4 అవర్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. మీరు కాలేజ్ లో ఉన్నా సరే, అప్ అండ్ డౌన్ చేస్తున్నా సరే, హాస్టల్ ఉన్నా సరే, మీకు డెఫినెట్లీ ఒక 4 అవర్స్ అయితే పర్టికులర్ గా దొరుకుతుంది కాబట్టి ఈ 4 అవర్స్ ని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మీ కైండ్ ఆఫ్ ఎలాంటి వర్క్స్ ఉన్నా సరే పక్కన పెట్టి, ఈ టైంలో మీకు సెమ్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఉండొచ్చు, బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బీటెక్ లో జాయిన్ అయిన తర్వాత మంచి ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో బిఫోర్ దట్ మీకు మంచి కాలేజ్ వస్తేనే మంచి ప్లేస్మెంట్ అనేది వస్తుందని మైండ్ లో పెట్టుకుని ట్రై చేయండి. మీ పేరెంట్స్ ని మైండ్ లో పెట్టుకుని ట్రై చేయండి. డెఫినెట్లీ ఇది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో నేను చెప్పాలనుకున్న థింగ్స్ అని చెప్పేసాను అనుకుంటున్నాను. సో నేనైతే నా ప్రిపరేషన్ లో మ్యాట్రిసెస్, ట్రిగ్నోమెట్రీ, అనలిటికల్ జామెట్రీ, డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇవి మాత్రమే చూసుకుని వెళ్ళాను అనమాట. సో నాకు 30+ మార్క్స్ అనేది స్కోర్ అనేది రావడం జరిగింది. ఓకేనా? సో మీరు కూడా అలానే చేయడానికి ట్రై చేయండి. చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ నుండి ఎలాంటి కైండ్ ఆఫ్ టాపిక్స్ వస్తున్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేయండి. అండ్ దాని తర్వాత షార్ట్ నోట్ చూడండి. షార్ట్ నోట్ చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ ఉంటాయి అనమాట, అవి చూడడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత షార్ట్ కట్ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిక్స్ మీద నేను చేసినవి ఉంటాయి, అవి చూడండి. దాని తర్వాత గెన్ బిట్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ వీడియోలో దొరికేస్తాయి. ఓకేనా? సో మ్యాథ్స్ రిసోర్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఇవన్నీ మొత్తం దొరికేస్తాయి. మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో ప్రతి రిసోర్స్ కూడా పెట్టారని చెప్పి. ఓకే, సో ఇప్పటి వరకు ఇప్పటి వరకు నియర్లీ 700+ స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యారు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా జాయిన్ అవ్వాలని ఉంటే మాత్రం డెఫినెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బీఎస్సీ వెబ్ అకాడమీ, టీఎస్ అయితే టీఎస్, ఏవైతే అయిపోయి ఇక్కడ మీరు ఆస్క్ అభినవ్ అనే కూపన్ కోడ్ మొత్తం క్యాపిటల్ అనమాట యూస్ చేస్తే యూ విల్ గెట్ 90 రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.